కురిచేడు మండలంలో డాక్టర్ కడియాల గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఎన్నికల ప్రచారానికి హాజరు కాగా మహిళలు మరియు కార్యకర్తలు డాక్టర్ కడియాల గొట్టిపాటి లక్ష్మికి హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురిచేడు మండలంలోని అగ్రహారం, బయ్యారం, పెద్దవరం గ్రామాలతో పాటు కాటంవారిపల్లె, గొల్లపాలెం గ్రామంలో ఎండీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం సుడిగాలిలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటికి అందజేస్తామని, మీ అందరూ మీ అమూల్యమైన ఓటును నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మీ అందరికీ నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. మనకి రైతులకు భరోసా ఉండాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. ఒకసారి మన సూపర్ 6 పథకాలను నేను గుర్తు చేస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000, మహిళలకు ప్రతి నెల 1,500. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వారికి ప్రతి ఒక్కరికి 1,500 వస్తుంది. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, రైతులకు ఆర్థిక సహాయం 20,000, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది వర్తిస్తుంది. బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000 పెంచారు. ఏప్రిల్, మే, జూన్లో పెంచిన పెన్షన్ని జూలైలో కలిపి 7,000గా ఇస్తారు. మీ అందరికీ ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఈ అవినీతి పాలనని దింపి అభివృద్ధి పాలనని గెలిపించండి. నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి. ఎప్పుడూ మీకు ఇక్కడే అండగా ఉంటాను, అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
కొలువు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు